ఇక ఇయ్యాల పొద్దుగాల 7 గంటలకు షురువైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా నడిచింది కదా. అయితే కొందరు ఎండలకు బుగులు పడి ఇంకొందరు బద్ధకంతోని ఓటేయలేరు. కానీ కొందరు దివ్యాంగులు ముసలోళ్ళైతే ఓటేసి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిండ్రు. కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లా 2 చేతులు లేకపోయిన సుతం పోలింగ్ బూత్ కాడికచ్చి కాలుతో ఓటేసిండు గిట్లా. అటెన్కల ఆఫీసర్లు కాలుకు సిరాసుతం పెట్టిండ్రు. ఇక అట్లనే నడవ శాతగాని గీ పెద్ద మనిషిని అమాంతం కుర్చీలో ఊసోబెట్టుకొచ్చి ఓటేపిచ్చిండ్రు పోలీసోళ్ళు. ములుగు కాడ కానొచ్చింది ఇది. ఇక అదే ములుగు జిల్లా వాజేడు కాడున్న గిల్లందరూ ఏకంగా 16 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మరీ ఓటేసిండ్రు. చేతుల కట్టెలు జబ్బకు బ్యాగులేసుకొని పోలింగ్ సెంటర్ కాడికి పోయి ఓటును వాడుకున్నారు గిట్లా. కొంతమంది మధ్యలో చచ్చిపోయిన ఇలాంటి సీరియస్ పొజిషన్లో ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. వాజేడికి వచ్చేట మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని, మా కష్టాలని, మా కష్ట సుఖాలని తెలుసుకొని మా కష్టాన్ని పరిష్కరిస్తాను. ఇన్నరు కదా, సర్కార్లు ఎన్ని మారినా పాయిదా ఏం లేదట. అయినా సుతం ఓటును వాడుకొని దాని విలువ పెంచుతున్నారంటే గిల్లు చాలా గ్రేటే పోన్రి. ఇక ఏపీ అల్లూరు జిల్లాలనైతే చూడుండ్రి, ముసలమ్మను ఓటేయనీకి ఎట్లా డోలీల కట్టుకొని దోల్కపోతున్నారో. అడవులున్నోళ్లకు సక రోడ్డు సౌలతులే ఉండయి, అయినా సుతం ఎంత తిప్పలైన వడి ఓట్లెత్తున్నారంటే గిల్లు చాలా గ్రేటే పోన్రి. గీసొంటోళ్ళను యూసైనా చాలా మంది ఓటేయనోళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని అనబట్టిండ్రు గివన్నీ చూసినోళ్ళు.